విజయశాంతి గారికి నమస్తే. నిజంగా విజయశాంతి గారు మాట్లాడిన ప్రతి మాట ఎంతో యథార్థమైనది. విజయశాంతి గారికి తెలుసు బాగా, నేను ఒక మనిషిని, ఈ జన్మ మళ్ళా నాకు రాదు, ఇచ్చిన జన్మ కాస్తన్న న్యాయం చేద్దాం అన్న ఒక భావంతో ఆనాడు కానీ ఈనాడు కానీ విజయశాంతి గారు ఎంతో పోరాడుతున్నారు మన తెలంగాణ కోసం, ప్రజల కోసం. కానీ ఇప్పటి వరకు ఆమెకంటూ ఏం గుర్తింపు ఇస్తున్నాం మనం? ఆలోచించండి ఒకసారి. మా సపోర్ట్ అయితే విజయశాంతి గారికి, ప్రజలు మీ సపోర్ట్ ఎవరికి? ఈనాడు విజయశాంతి గారు అడిగిన ప్రతి మాట తప్పంటారా? గత ప్రభుత్వంలో ఇదే అన్యాయం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఇలాంటి అన్యాయాలు జరిగితే ఇంకా మన దేశంలో మనం పుట్టి ఏం సాధించినట్టు? మనం మన దేశం కోసం పోరాడి ఏం సాధించినట్టు? ఒక్కసారి ఆలోచించండి ప్రజలు. నీతి కావాలా, అవినీతి కావాలా? వచ్చే ఎలక్షన్స్కి మీరే డిస్కషన్ చేయండి, మీరే క్రియేట్ చేయండి, మీరే గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి. ఎందుకంటే ప్రజలకు మించిన జడ్జిమెంట్ ఏది లేదు. ఈ మధ్యకాలంలో కొంతమంది వ్యక్తులు మనుషులు అన్న విషయాన్ని మర్చిపోయి, మనం ఓటేసి గెలిపించిన తర్వాత మనుషులు అన్న విషయాన్ని పక్కన పెట్టి మేము నాయకులం అని చెప్పి నిరుపేదలకు దక్కాల్సింది కూడా దక్కనివ్వడం లేదు. మన కళ్ళ ముందే మన ఆస్తిని దోచుకుంటున్నారు, మన కళ్ళ ముందే మన భూమిని కబ్జా చేసుకుంటున్నారు, మన కళ్ళ ముందే నిరుపేద పొట్టలు కొట్టి వాళ్ళ పొట్టలు నింపుకుంటున్నారు. కాదంటారా? ఒకసారి ఆలోచించండి. అసలు ఆగస్టు 15 ఏ వ్యక్తులు జెండా ఎగరేస్తున్నారు? వేల కోట్ల ఆస్తులు, కొన్ని వందల ఎకరాల కబ్జాలు చేసిన నాయకులు జెండా ఎగరేస్తున్నారా? నీతి నిజాయితీకి నిలబడి ఈ తెలంగాణ కోసం పోరాడి ఒక మనిషిగా జన్మమెత్తి మన జీవితం 10 మంది కన్నా సహాయం చేద్దాం అన్న వ్యక్తులు జెండా ఎగరేస్తున్నారా? ప్రతి నిర్ణయం ప్రజల ముందే పెడుతున్నా. మీరు ఆలోచించండి. నా మద్దతు, నా ఓటు, నా ఆలోచన విజయశాంతి లాంటి కొంతమంది మంచి మనుషులకే నా సపోర్ట్ ఉంటాను. మీ సపోర్ట్ ఎవరికో ఆలోచించండి.